నిన్న సాయంత్రం 4 అయింది. అప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గర నడిచొస్తున్నాను. చనిపోవడానికి ముందు లెటర్ రాయడం ఆచారం. రైటింగ్ ఎ లెటర్ టు సమ్వన్ బిఫోర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ రిచువల్. బట్ నేనెవరికి లెటర్ రాయను. ఈ లోకంలో నాకు తెలిసిన ఒకే ఒక్క అమ్మాయి నువ్వే అంజలి. కానీ నీకు లెటర్ రాయడంలో ఒక చిన్న చిక్కుంది. నువ్వెక్కడున్నావో తెలీదు, నీ అడ్రస్ తెలీదు, రాసినా పంపించలేను. బట్ లెటర్ రాస్తే పోస్ట్ చేయాలనే రూల్ ఉందా? లెటర్ రాయడానికి ఒక పేరు కావాలి. ఈ లోకంలో నీ పేరు కంటే అందమైన పేరు ఉంటుందంటావా? యు ఆర్ అ డివైన్ పీస్ ఆఫ్ గాడ్. నేను చనిపోవడానికి గల కారణం ఏంటో నీకు చెప్పాలి. కారణం తెలిస్తే నువ్వు నవ్వుతావు. ఇది ఒక కారణమా అంటావు. రీజన్ ఇస్ సింపుల్ అంజలి. మన రాష్ట్రంలో తెలుగు చదువుకున్నవాడు ఎలా బతకగలడు? నువ్వే చెప్పు. కారణం చాలా సిల్లీగా ఉంది కదా. నేను అలాగే అనుకున్నాను. బట్ లాస్ట్ మంత్ నేను ట్రైన్లో వెళ్తుండగా మురళిని చూశాక అది మారింది. లేడీస్ ఖర్చీఫ్లు కూడా ఉన్నాయి. 3-15 రూపాయలు. 1-5-2-10 సార్. 1-5-2-10 సార్. మెగాస్టార్ బాంబే ఖర్చీఫ్లు కూడా ఉన్నాయి. అమ్మ తీసుకున్నామా? 1-5 ఖర్చీఫ్ సార్. 1-5 జత 10 సార్. మురళివే కదా? ఖర్చీఫ్ కావాలా సార్? నువ్వు మురళివే కదా? మురళి కాదు, కిరళి కాదు, నా పేరు రాజా. ఖర్చీఫ్ కావాలంటే తీసుకోండి సార్. పని చేసేటప్పుడు టార్చర్ చేస్తున్నారు సార్. ఖర్చీఫ్ సార్, ఖర్చీఫ్ సార్, సార్ ఖర్చీఫ్ సార్. అమ్మ ఖర్చీఫ్ అమ్మా, అమ్మ ఖర్చీఫ్ అమ్మా, అమ్మ ఖర్చీఫ్ అమ్మా. మురళి, కబడ్డీ పోటీలో దెబ్బ తగిలిన మచ్చ ఇంకా అలాగే ఉంది. నువ్వు మురళివే కదా? అవును, నేను మురళినే. ఇప్పుడు ఏం చేయమంటావు? మరెందుకు తెలియనట్టు పారిపో. నువ్వు నేను 3 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదువుకున్నావు కాదనట్ల. నువ్వు 65%, నేను 66%. అయితే ఏంటట? ఏమైందిరా? ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్న నేను ఇక్కడ తెలుగు మాస్టర్ పని చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఖర్చీఫ్ అమ్ముకుంటున్నాను. నీలో కాదురా. పాతవి గుర్తు చేయకు. రే మురళి, వదురురా. మీ సావాసమే వదురా. మురళి, నాతో చదువుకున్న 30 మందిలో 3కి మైనారిటీ కోటాలో ఉద్యోగం దొరికింది. మిగతా 26 మంది వేరువేరు ఊళ్ళల్లో వేరువేరు పేర్లతో బయటికి చెప్పుకోలేని పనులు చేస్తున్నారు. ఐ వాస్ బిట్ లక్కీ. నాకు ఉద్యోగం దొరికింది. మానం అంటే ఏంటి సార్? కూర్చో. మానవ్ అంటే ఆత్మాభిమానం. అంటే అర్థం ఏంటి సార్? అంటే కూర్చో. మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకో. ప్రేయర్ హాల్లో హెడ్ మాస్టర్ నిన్నందరి ముందు గోడ కుర్చీ వేయించాడు అనుకో. పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పోతే ఏమవుతుంది సార్? కూర్చోండి సార్. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే తలకి జుట్టున్నంత వరకు నూనె రాసుకుంటాం, షాంపూ పెట్టుకుంటాం. ఎందుకంటే అది జుట్టు. కింద పడిందంటే వెంట్రుక ముక్క. అందుకే వెంట్రుకతో సమానం అంట. హే, వెంట్రుకంటే బూతు కాదురా, బొచ్చు అంటేనే బూతు. సో మానం పోతే చచ్చిపో అంటారు పెద్దవాళ్ళు. వెంట్రుకతో సమానంగా బతికితే వాడు మనిషి కాదు అన్నారు మన పెద్దవాళ్ళు. మానం మన ప్రాణం. సరే, దీని అందరూ 10 సార్లు రాసుకురండి. నాయర్, ఒక టీ. చచ్చి, ఒక సిగరెట్ ఇవ్వు. ఏందే ఇంత కొత్త అలవాటు? పర్లేదు, ఇవ్వు. ఫిగర్ అదిరింది. పొడ తిండి మోనే. ఆపు, నీకే చెప్పేది ఆపు. పశుపతి. చేత థ్యాంక్స్. అయ్యగారు పిలుస్తున్నారు. సిగరెట్ కింద పడేకు. అలాగే రా. రావయ్యా. సిగరెట్ కింద పడేవా? లేదు సార్, ఇతనే. రేయ్, అతను చెప్తే మాత్రం నీ బుద్ధి ఏమైందిరా? కింద పడాయి. వచ్చి బండి ఎక్కరా. సార్, దేనికి సార్? చదువుకున్న వాడివే కదా, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు? ఎక్కరా. సారీ సార్. ఎక్కరా. అది కాదు సార్, నేను ఈ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి లైసెన్స్ కూడా లేదు. దిగి నీకు సలాం కొట్టాలా? ఎక్కరా. సార్, ఏంటి సార్? ఓయ్, ఏమిటి దిక్కులు వస్తున్నావు? మెడపడుతున్న ఎక్కించు.
పబ్లిక్ లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పేరు ప్రభాకర్ సార్. శ్రీలంక నుంచి వచ్చావా ఏంటి? అడ్రస్ నంబర్ 33 పైడ్రాస్ మ్యాన్షన్, గాంధీనగర్ సార్. 250 ఇవ్వు. డబ్బు లేదు సార్. ఏంటయ్యా మాస్టర్ అన్నావు, డబ్బులే లేవంటున్నావు? జీతం తక్కువ, అందులోనూ నెలాఖరు. ఏ హెడ్, మాస్టర్ చెప్పేది నమ్మొద్దయా. నా కొడుకు ఫస్ట్ స్టాండర్డే చదువుతున్నాడు. నెలకు 500 ట్యూషన్ ఫీజు కడుతున్నాను. ఈ కాలంలో మనకన్నా వీళ్ళేనయ్యా ఎక్కువ సంపాదించేది. సార్ మ్యాథ్స్ టీచర్ అయితేనే ట్యూషన్లు అవి తీస్తారు, తెలుగు టీచర్కి అవి ఉండవు సార్. రైటరు, తెలుగు టీచర్ అట్టయ్యా. తెలుగు టీచర్ అయితే తెల్లదొరలాగా నడి రోడ్డులో నుంచుని సిగరెట్ గుప్పు 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 మరి కాలుస్తావా? తెలుగు టీచరే కదా, గోడ పక్కకెళ్ళి ఓ బీడీ కాల్చొచ్చు కదా. 250 రూపాయలు ఫైన్ కట్టిపోవాయా? సార్ నేను చదువుకున్నానే సార్, నాకు రూల్స్ తెలుసు. నేనేం పబ్లిక్ ప్లేస్ లో స్మోక్ చేయలేదు. మీరు జీవో ఎక్కడుందో చూపించండి, అది పబ్లిక్ ప్లేస్ అని రాస్తుంటే నేను ఫైన్ కడతాను సార్. ఆ గంజికి గతి లేకపోయినా మాటలు మాత్రం మహారాజులా మాట్లాడుతున్నావు. రాయలా నుంచో. గవర్నమెంట్ ఆర్డర్ అడిగావు కదా, చూపిస్తాను. ఉండు. ఏంట్రా చూపు ఆ? నా చూపే అంత సార్. చేచి ఇకిలిస్తోంది కదా, నువ్వు అలాగే మాట్లాడతావు. తలదించరా. ఎవడిగా? లేదు సార్, అదేంటంటే ఏంట్రా నసుడు, తలదించరా. చెప్పు. పబ్లిక్ ప్లేస్ లో కింద హెడ్ అని నువ్వేమడిగావు? అదే సార్, నేను టీ కొట్లోనే స్మోక్ రేయ్, చేశాను. టీ కుట్టేమైనా నీ ఇల్లా, లేకపోతే వాడి పెళ్ళాన్ని నువ్వు ఉంచుకున్నావా? సార్ అమ్మాయిల గురించి తప్పుగా రేయ్, మాట్లాడండి. పశుపతి, కొడితే మాస్టర్ని కొట్టారని వీడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. నేరస్తులతో ఓ రోజంతా కడ్రాయితో కూర్చోబెట్టు, అప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. వెంట్రుకతో సమానంగా బతికేవాడు మనిషి కాదంటారు, మానవే మన ప్రాణం. ఆ రోజు నేను బొచ్చుతో సమానంగా కూర్చొనున్నాను అంజలి. మానం పోయాక బతకడం కష్టం. సో నేను చనిపోవడానికి నా తెలుగు ఒక కారణం. నా చావుకి శ్రీ చలం కూడా కారణమేనని చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన కారణం లేని కారణం ఆంధ్రప్రదేశ్లో తెలుగు చదవడమే. సో ఇలా అన్ని కారణాలని అంజలికి ఒక లెటర్లో రాసి దూకాను సార్. కానీ నేను ఒక పెద్ద వీపీని సార్. దూకే ముందు కరెంట్ ఉందా లేదా అని స్విచ్చెస్ చూసుకొని ఉంటే నాకు అప్పుడే మోక్షం లభించేది. కానీ నా రాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్. చావడానికి నీకు వేరే చోటే దొరకలేదా? అరే పీక్ అవర్ లో మేడ మీద నుంచి సర్కస్ చూపిస్తావా? నీ వల్ల అనవసరంగా 1 అవర్ ట్రాఫిక్ జామ్. ఆ మొహం చూడు. సారీ సార్, అలా ఐఎమ్ దొడ్డం. రియల్లీ సారీ. సార్ నేను ఇంకెప్పుడు అలా చేయను సార్, వదిలేండి సార్. ఏం పాండు, ఎన్నో బిర్యానీ? పొద్దు నుంచి కలెక్షన్ లేదు, మోడల్ బిర్యానీ. ఇదిగో తీసుకోవయ్యా. సార్ వద్దు సార్. పర్వాలేదు తీసుకోవయ్యా. వద్దు సార్, ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరువు తీశారు సార్. హే, పబ్లిక్ ప్లేస్ లో కలిస్తేనే కేసు, పోలీస్ స్టేషన్ లో కలిస్తే కేసు లేదు. తీసుకోవయ్యా. అయ్యో థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్, నేను తర్వాత కాల్చుకుంటాను. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను 5 ఏళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారయ్యా. సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్. 5 ఏళ్ళని కహానీలు వద్దు, మీరు ఊరికే బిల్డప్ లేవకండి సార్. రే దగ్గర 5 లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ళు అనేది చాలా తక్కువరా. సార్ సార్ నేను ఒక్క నిమిషం సార్. సార్ నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఈ 2 రూపాయలే సార్. దీంతో ఒక్క నిమిషం సార్. నేను 5 లక్షల రూపాయలకి గంజాయి స్మగిల్ చేశానంటే ఎవరు సార్ నమ్ముతారు? అది సరే కానీ మీకు అవి ఇవి ఆమ్యామ్యాలతో కలిపి జీతం మొత్తం ఓ 20,000 వస్తుందా సార్? మీరు ఎక్కడిస్తారు సార్ 5 లక్షల రూపాయలు? ఏంట్రా ఎగతాళిగా ఉందా? సార్ కిందకెళ్ళి వెయిట్ చేయి, వస్తున్నా. పరమ సుఖానికి రీతి పనిలో నిజాయితీ. సార్ నమస్తే సార్. మీరు కనండి. చూసావట్రా,
గాడిద లద్దెలు ఉన్నంత వరకు 5 లక్షలు కాదు 50 లక్షలు గంజాయి స్మగుల్ చేసావని కేసు పెట్టొచ్చు. అయ్యో కోర్టుకు వెళ్తున్నానే, సాయంకాలం వస్తాలే. నువ్వేం కంగారు పడుకో, త్వరగా వచ్చేస్తాలే. ఏమైందిరా, ఏమైంది సార్? నేను హెడ్ది. ఆ సూసైడ్ కేసు గాడు తప్పించుకున్నారు సార్. ఓవర్ సార్. సార్ దువ్వాడకు ఒకటి ఇవ్వండి సార్. ఈ 5 రూపాయలు చాలదు, వేరే నోట్ ఇవ్వు. సార్ 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 ఇప్పుడు 5 రూపాయలన్నీ ఇలాగే ఉన్నాయి సార్. ప్లీజ్ సార్ ఒకే ఒకటి ఇవ్వండి సార్. అన్ని 5 రూపాయల నోట్ ఎలాగ వస్తున్నాయో మాకు తెలుసు. అందరు అతికించే తీసుకొస్తున్నారు, వెళ్ళి అతికించి తీసురా. సార్ దీన్ని అంటించాలంటే నేను భీమ్లీకి వెళ్ళాలి సార్. భీమ్లీకి వెళ్ళాలంటే టికెట్ కొనాలి సార్. నేను టికెట్ కొనడానికి ఈ ఒక్క 5 రూపాయలు ఉంటే ఉంది సార్. ప్లీజ్ సార్, హలో? ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి సార్. ఇవ్వండి సార్. సార్ ప్లీజ్ సార్. పొద్దున్నే తగలంటాడు పోయా. సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. తీసుకుంటున్నాను కదా. ఓ ఇక్కడి నుంచి. ఈ ప్రపంచం నన్ను వెంట్రుకలా తీసి పారేసింది. ఈ ఒక్క బొట్టు రక్తం నన్ను దేవుణ్ణి చేసింది. చెప్తున్నా కదా సార్, నాకు ఎవరు తెలియదు సార్. 2 గంటల సేపుగా నన్ను ఇలాగే నిలబెట్టి. తప్పుకో. ప్రభాకర్ ఎక్కడ్రా? సార్ నాకు తెలిసింది ఒకే ఒక ప్రభాకరే సార్. వాడిని అడుగుతున్నాను రా. ఆయన శ్రీలంకలో ఉండేవారు సార్. వాడు వల్ల నాకు 2 సార్లు తల పగిలింది సార్. 3ఓసారి తగిలితే నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు సార్. 3ఓసారి కూడా నా తల పగిలింది సార్. చెప్పేస్తాను సార్, నన్ను కొట్టి పడేసి నా ట్రైన్ టికెట్ తీసుకెళ్లిపోయాడు సార్. తీసుకోవచ్చు ఎక్స్ప్రెస్ సార్. ఎవర్రా అది ఈ టైంలో? సిగరెట్ కాల్చడం ప్రాణానికి ప్రమాదం అంటారు, కానీ అది నాకు కాదు పక్కనున్న వాడికని నాకు ఆ రోజే తెలిసింది. बड़ा दुल्हा रहे हो तू? सो जा भैया, आराम से सो जा. हेलो, ट्रेन में सिगरेट पीना बंद है, मालूम नहीं क्या? అర్థం కాల. तू तेलुगु वाला हिंदी वाला? తెలుగు. ओ आंध्रा. ट्रेन स्मोकिंग 200 फाइन. यू 100 गिव गो. డబ్బులు లేవు సార్. क्या डब्बू नहीं? रिजर्वेशन कंपार्टमेंट आया, डब्बू नहीं? टिकट उंडा नहीं? టికెట్ ఉంది సార్. टिकट दे दो, टिकट दे दो, टिकट दे दो माँ. सब कुछ ठीक है. 100 गिव, टिकट टेक. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్. 100 गिव. సార్ ప్లీజ్ సార్. तेरी माँ की चोट. For an every action there is an equal and opposite reaction. న్యూటన్ 3rd law ఎలా సార్ తప్పవుతుంది?
నమస్తే సార్. ఎవర్రా అది? ఎవర్రా నువ్వు? మొహం చూపించు. ఎక్కడికి పారిపోతావురా? ఆగరా, నిన్ను షూట్ చేసేస్తా. ఆగరా. ఇంకా తలపు ఇంకా వలపు ఇంకా పిలుపు ఇలా ఇలా ఎదురయ్యదని తొలిచి తీరని ఆ భారం మారని ఆ దూరం చేరని ఆ తీరం ఇలా ఇలా ఎండమవి నిలిచినది వెళ్ళి చూడా ఎవరున్నారు వచ్చి చూడను ఎవరున్నారు పాటసారులు వచ్చినా వెళ్ళినా బాట ఎచ్చటికి వెళ్ళిపోదు కలలాగా నీవు నేను బతికిన గాలం మారిపోదు అడుగుల సవ్వడి విను వరకు చెత్త కుప్పలో పడి ఉన్నా చివరిగా నవ్వింది ఏనాడు గురుతలేదు ఏనాడు ఆకులు రానే శిశిరంలో ఆమని కోయిల వినరాదు ఆవేదనల చీకటిలో నీడే నీకు కనరాదు ప్రాణం ఇంకా నాకుందని నెప్పే పుట్టగా తెలియునే నీతో నేను లేను అన్నది మన పేరాని సత్యం ఇలా చూడంచులే ఇప్పుడు నేను కాల్చే దాని పేరు గంజాయ్ ఏమనుకోకు వేరే దారి లేదు కానీ దీనికి ఇంకో పేరు కూడా ఉంది శివపానం నేను శివుణ్ణి కాబట్టి దీన్ని తాగాల్సిందే నేను ఎందుకు శివుణ్ణి అనంటే ఈ లోకంలో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయించే అధికారం నాకుంది కాబట్టి నేను శివుణ్ణి అయ్యాను నేను శివుణ్ణి అవడం వల్ల ఏమైందంటే నువ్వు నా పక్కన లేకపోయినా నాలో సగం అయ్యావు నా పార్వతి అయ్యావు సో కమ్ విల్ గో అండ్ హ్యావ్ ఎ డాన్స్ ఆ తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వచ్చి 2 ఏళ్ళైంది నేను తిరగని వీధి లేదు చూడని సందు లేదు ఈ 2 ఏళ్లలో లేపేశా 22 మందిని లేపేశా లేపేసట అది 22 మందిని ఆపో ఎందుకు నవ్వుతున్నావురా కసాయుడు మేకలు నరికేసినట్టు షేర్ ఆటోలో మనుషులు కుక్కేసినట్టు 22 23 అని పెంచుకుంటూ పోతున్నావు ఊళ్ళో వచ్చే పోయే వాళ్ళందరినీ ఎరుపప్పలు చేసేది నేను నువ్వు నన్ను ఎరుపప్పలు చేస్తున్నావా పోవయ్యా ఏదో 10,000 రూపాయలు ఇస్తావు కదా బండికి జూ కట్టొచ్చని ఆశపడి నేను వస్తే ఈనేవాడు ఎర్రిపప్పు అయితే గాడిదలు కొమ్ములు వచ్చాయని కథలు చెప్పేలా ఉన్నావు నువ్వు తమ్ముడు ముందు నువ్వు నీ జుట్టు కట్ చేయి ఆ తర్వాత మనుషులు బేకలు కట్ చేయి అరే తొందరపడకు సుందరవదన ఏమైంది ఎంతసేపు నువ్వు మాట్లాడావు నేను విన్నాను కదా 2 మాటలు నేను మాట్లాడితే నువ్వు వినలేవా ఎందుకు టెన్షన్ అయిపోతావు లోపల పెట్టవయ్యా ట్రిగ్గర్ నొక్కే ఉంటే టప్పలు లేచిపోతాను నేను పెట్టేశాను కదా నువ్వు పెట్టే భయంతో బేదురైనా బయటికి తెలియకుండా ఉండడానికి దీన్ని షూలుగా వేసావా చాలా థ్యాంక్స్ ఓకే ఎందుకు సార్ పగలే దీపం ఆఖరి పుల్ల ఇంకో పెట్టెక్కడుందో వెతికి ఓపిక లేదు కరెక్టే సార్ డైట్ సార్ అగ్ని జ్ఞానానికి ప్రతిరూపం పొగ తాగని వాడు దున్నుపోతే పుట్టును సోది మొదలైంది నీ జీవితంలో ఎప్పుడైనా చావును చూసావా 30 ఏళ్ళు వచ్చే చావును చూడకుండా ఎలా ఉంటాను సార్ ఎన్ని 2 సార్ 2 ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం ఎవరు మా తాతయ్య సార్ వెరీ గుడ్ గ్రాండ్ పా సార్ ఎలా రాత్రి నిద్రపోయారు పొద్దున్నే లేవలేదు సార్ తర్వాత పోయిన సంవత్సరం సార్
ఎవరు? మా నాన్న సార్, చాలా మంచి నాన్న సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. ఏంట్రా రాత్రి నిద్రపోయి పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయి పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయి పొద్దులు లేవలేదు? వాళ్ళ నిద్రలో పోతే నువ్వు చూడవేంట్రా? చావురా, రక్తంరా, మాంసంరా. మా అమ్మ గొంతు కోసుకుపోయి పౌంటేలాగా రక్తం రావడం నువ్వు చూసావా? నేను చూశానురా. మా తాత తల తెగిపోయి అలా పడుంటూ నేను చూశానురా. నేను చూశానురా. ఒక్క నిమిషం. I witnessed my first death at the age of 10. నాకు 10 ఏళ్ల వయసులో నా మొదటి చావు చూశాను. అప్పుడు ఈ సేమ్ బాక్స్, ఈ సెట్ బాక్స్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది. ఈ బాక్స్లో 2 రబ్బర్లు, 2 క్రయాన్ పెన్సిళ్ళు, 3 కోడి ఈకలు, ఇంకా ఎన్నో ఉండేవి. వాటన్నిటికంటే వాటిని నాకు ఇచ్చిన అంజలి నా పక్కనే కూర్చొని ఉండేది. రేయ్, ఈ అడవిలో నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? వెయిట్ చెయ్యమ్మా, పైకి రా చెప్తాను. రా 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 రా. రేయ్, ఇంత దూరం తీసుకొచ్చే విషయం ఏంటిరా? అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఈ అడవిలో నీకు ఫ్రెండా? ఎవరది? మిస్టర్ టైగర్. పులా? పులి? వైల్డ్ యానిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది? నీకు పిల్లి ఫ్రెండ్ ఉందిగా. అవును, నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్. గర్ల్స్ కి పిల్లి, బాయ్స్ కి పులి. టైగర్ ఇస్ నథింగ్ బట్ బిగ్ క్యాట్. పెద్ద పిల్లి పులి. నిజంగానే చెప్తున్నావా? రా, ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై 10 మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్. తను ఆ మాట అనకుండా అస్సలు ఉండలేదు. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మిస్టర్ టైగర్, మిస్టర్ పులి, ఎక్కడున్నారు? నేను ప్రభాకర్ని, త్వరగా రా. నేను పిలిచేశాను, వాడే వస్తాడులే. చాలా సేపు అయింది, ఎప్పుడురా వస్తాడు? అయ్యో, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? వాడు ఈ టైంలో నిద్రపోతాడని నిన్నే చెప్పాడు. నిద్రపోతే ఏంటి? లేపు చెప్పు. వాడు నిద్రలో కలలు కంటాడు. అది పెద్ద ఎడారి గురించి పెద్ద కళ. అది చాలా దూరం ఉంటుంది, చాలా సేపు పడుతుంది. కళ అయిపోగానే వాడే వస్తాడులే. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే. నిజంగానే చెప్తున్నావా? మనం కిందకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీద ఆడుకుందామా? నేను తను చేపట్టుకుని తన గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండేవాడిని. తను నా చేపట్టుకుని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది. ఆ లేని పులి ఎప్పుడూ ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? యాదవ ప్రశ్న అంటే ఇదేరా యాదవ? అర్థమైనట్టుగా ఉంది, కానీ అర్థం కాలేదు సార్. అర్థం కలా? అవును సార్. మీకు అర్థం కాకపోతే ఏంటి మరి సార్? ఎందుకురా అడిగావు? నాకు అర్థం అవుతోంది. ఆగు. ఏంటి? లైట్ పైకెత్తి చూపించి చూద్దాం. ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఆ రోజు నన్ను అదృష్టం వరించింది. నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను. అంజలి, There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. there was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Tony, come.
ఏయ్ ట్రైన్ వస్తుంది. టోనీ అటు వెళ్తుందిరా. టోనీ టోనీ స్టే టోనీ టోనీ ఆగు టోనీ వెళ్ళకు టోనీ ఆగు టోనీ టోనీ అంజలి ప్రభాకర్ వెళ్ళకండి ఆగండి ఏ అంజలి ప్రభాకర్ నీకే చెప్పేది వెళ్ళకండి ఆగండి ఆగండి అంజలి ప్రభాకర్ ఆగండి ఇటండి ఇటండి వెళ్ళొద్దు ఆగండి ఆగండి వెళ్ళొద్దు ఉండండి ఉండండి ఈ గుహలోనే నా జీవితంలో మొదటి దుర్మరణాన్ని, మొదటి చావును చూశాను. నా టోనీ కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని. అదొక పసిపాప చావు లాంటిది. నాన్న మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక్క ఆట నన్ను ఎత్తుకుని తిప్పడం. నాకిష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకుని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన్ని సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ మా నాన్న కారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది. జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? నీకేనా చెప్పేది? నా మాట విను. వద్దని చెప్తున్నాగా. అల్లరి చేసేవాడు పంచుకోరేమన్నా. ఏ ముసల్దానా మాట్లాడకుండా ఉండు. ఏమిటా బాబని ముసల్దానా అంటున్నావు? నానా బండాపు నానా బండాపు వచ్చేసా అక్కడ ఆపుతాను, ఉండు. నానా బండాపు పోతే కారులోనే పోసేస్తాను. ఆపు ఆపమంటా నానా. అమ్మయ్య రే మెల్లగరా. రే పరిగెత్తొద్దు, నువ్వు లోపల కూర్చో, నేను చూసుకుంటాను. త్వరగా పోసుకోరా. ట్రై చేస్తున్నాను కదా, డిస్టర్బ్ చేయకు. వద్దురా నాన్న, నువ్వు చూడొద్దురా, డ్రైవ్ తిరగరా, వద్దమ్మా, వద్దురా. మోసం ఉంది, మోసం. అది ఇంకా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా ఆ వాసన వస్తుంది, ఆ వాసన వస్తుంది. ఐ స్టిల్ స్మెల్. మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు, కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి తిరిగి మిలిటరీకి వెళ్లాల్సి వచ్చింది. నా పేరు కనకయ్య ప్రభాకర్. అయ్యయ్యో
ఊరుకోరా ఎందుకురా వీళ్ళు కొడుతున్నా నా బంతి సార్. ఓ బంతి కోసం నీ ఇష్టం వచ్చినట్టు బాధేస్తావా ఎడవరా ఎడవకు ఊరుకో చెప్తున్నానుగా ఏడవద్దని ఏంట్రా చూపు పెత్తంతో 4 బాధేనంటే నా మొహం పగలగొట్టారు సార్. రేయ్ ఏంట్రా అప్పుడే నిద్రపోయావేంట్రా నీకోసం ఏం తెచ్చానో చూడరా రేయ్ ఎరా నిద్రపోయినట్టు నటిస్తున్నావా ఇదిగో ఈ బంతి కోసం అన్ని బరిని బాదినట్టు బాధేవు కదరా బాగా నిద్రపో ఏంటి వీడి కోసం చిరిగిపోయిన బాల్ని కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్దు నిద్రపోతున్నాడేంటి వీడికి పౌరుషం ఎక్కువే సార్ ఏంట్రా బంతి సార్. అది తెలుసురా థ్యాంక్స్ సార్. నో మెన్షన్ రా రే అక్కడేం చేస్తున్నావురా ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా ఉన్న ఒక్కడిని బాధేసి తెరవేశావు రా మనిద్దరం కలిసి ఆడుకుందాం మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే ఎందుకంటే మీరు తెలుగు మాస్టారు. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా చెప్పు There was a girl who was tall and thin and fair. హర్ హెయిర్ వాట్స్ ద కలర్ ఆఫ్ జింజర్ ఓ సింతే కదరా నాకు తెలియని ఇంగ్లీషా కమ్రా